ఉప్పల్ బగాయత్ ఇది మెట్రోపాలిటన్ నగరంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరంలో మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి 10 ఎకరాలకు సంబంధించిన హెచ్ఎండిఏ లేఅవుట్. దీనికి సంబంధించి మలిదశ ఉద్యమంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి ఉద్యమకారులు అంటే అక్రమంగా అరెస్ట్ అయినా కావచ్చు, కేసుల పాలై జైలుకు వెళ్ళొచ్చినటువంటి ఉద్యమకారులు కావచ్చు, అంటే 2009, 2014 అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు కాక ముందు అంటే మలిదశ ఉద్యమంలో మొదలైనటువంటి పోరాటంలో యాక్టివ్గా ఎవరైతే కేసుల పాలై అందులో ఉద్యమంలో పాల్గొని మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వారు కావచ్చు, అక్రమంగా అరెస్ట్ అయ్యి జైలు పాలైన వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించి ఉద్యమకారులకు ఈ ఉప్పల్కి సంబంధించిన బగాయత్తు ఈ 10 ఎకరాల వెంచర్లో కూడా వాళ్ళకు కొన్ని ప్లాట్లను కేటాయించాలని చెప్పేసి కూడా అప్పుడు నిర్ణయం తీసుకున్నాం జరిగింది. దీనికి సంబంధించి దీంట్లో ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారో దీనికి సంబంధించిన ఉద్యమకారుల లిస్ట్ అనేది ఒకటి కూడా అప్పుడు తీసుకురావడం జరిగింది. ఇది మెట్రోపాలిటన్కి సంబంధించిన ఒక డిపోని అక్కడ ఏర్పాటు చేస్తాము, అలాగే అభివృద్ధి పనులకు కూడా కొంత కేటాయిస్తాము. ఎవరైతే నిజంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు అంటే జెన్యున్గా ఉన్న వాళ్ళు, పార్టీలకు అతీతంగా మలిదశ ఉద్యమంలో నిజంగా పాల్గొన్న వాళ్ళు అంటే పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా ఇందులో పాల్గొనకుండా ఉన్న వాళ్ళని మాత్రం ఫిల్టర్ చేసి మరి కూడా ఒక రిపోర్ట్ సేకరించడం జరిగింది. తర్వాత కాలంలో కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, పవర్ విషయంలో కూడా కావచ్చు, అన్ని రకాలుగా కూడా దాన్ని ఒక గచ్చిబౌలి కోకాపేట ఏరియాలో ఉన్నటువంటి లేఅవుట్స్ని ఎలా అయితే చేస్తారో కూడా ఈ ఉప్పల్ బగాయత్ ఈ వెంచర్లో కూడా అలా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2.5 ఏళ్ల కాలంలో దాదాపుగా 30 నెలలు కావస్తుంది. దీంట్లో ఒక కుంభక్కు జరిగింది. అంటే నిజంగా ఉద్యమకారులకు కూడా ఈ ప్లాట్లను కేటాయించే విషయంలో కూడా జాప్యం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత గారు కూడా స్పందించారు. ఈరోజు కూడా దానికి సంబంధించి తను ఒక దీక్ష చేపట్టడం, వాళ్ళకి న్యాయం జరగాలి, నిజమైన ఉద్యమకారులకే యాక్టివ్గా ఉన్న వాళ్ళకే ప్లాట్లను ఇవ్వాలని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత గారు స్పందించడం జరిగింది. ఈరోజు అక్కడికి వెళ్ళే క్రమంలో పోలీసులు అయితే వాళ్ళని అడ్డగించే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే ముఖ్యంగా ఏంటంటే కొంతమంది పార్టీ నాయకులకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మరి ఇతర నాయకులకు కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులకు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో బంధువులకు కావచ్చు, వాళ్ళకు మాత్రమే కట్ట చెప్తున్నారు. అంటే అతి తక్కువ ధరలో ఈ ప్లాట్లను వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఉద్యమకారులకు ప్రత్యేకంగా అన్యాయం జరుగుతూ ఉంది. అంటే మినిమం 200 గజాల ప్లాట్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పుడు ఒక రిపోర్ట్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఏదైతే ఉందో ఉద్యమకారులకు మేము ఇస్తూ ఉంటాము. ఈ ల్యాండ్ సేకరణ విషయంలో కూడా 2014 ఆ టైంలో కూడా ఈ సేకరణ చేసిన సమయంలో కూడా అక్కడున్న రైతులు ఎవరైతే ఈ ల్యాండ్ ఇచ్చారో తక్కువ ధరలో వాళ్ళకు కూడా ప్లాటింగ్ ఇస్తాము, అలాగే ఉద్యమంలో పాల్గొన్న వారికి కూడా మేము ప్లాటింగ్ ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలు ఇప్పుడు జాప్యం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరుగుతున్నారు. రైతులను కూడా మోసం చేయడం జరిగింది. అక్కడ ఈ మూసి ఒడ్డున ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ నుంచి భూసేకరణ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇవ్వడం జాప్యం చేస్తూ ఉన్నారు. అలాగే ఉద్యమకారులకు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వాళ్ళ కోటాలో ఏదైతే ఉందో వాళ్ళకు మాత్రమే ఈ ప్లాట్లను అలాట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తానన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. దీక్షలో కూర్చునే క్రమంలో కూడా పోలీసులు అడ్డగించడం జరిగింది. అక్కడ ఒక వాగ్వాదం జరిగింది, తోపులాటలు కూడా జరిగినాయి. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా తీవ్ర గాయాలు పాలైనట్టు కూడా కొంత సమాచారం కూడా అందుతుంది. కార్యకర్తలు కింద పడడం కావచ్చు, వాళ్ళ కాళ్లకు నడుములకు కూడా గాయాలైనట్టు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అయితే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఉప్పల్ బగాయత్లోనే అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది.